అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. హీరోయిన్ ఖుష్బూ అరెస్ట్, ఘోరంగా ఇచ్చుకెళ్లిన పోలీసులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. గలీజ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై డిఎంకే ప్రభుత్వం నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదంటూ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమారతి నేతృత్వంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ప్రముఖ నటి ఖుష్బూ ఆధ్వర్యంలో మదురైలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలు ఓ భారీ వ్యాన్లో బయలుదేరటానికి సిద్ధమయ్యారు. ఆ వ్యాన్ యాత్రకు ఖుష్బూ జెండా ఊపి ప్రారంభించారు. అనుమతి లేకుండా జరిగిన ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మహిళా కానిస్టేబుళ్లు ఆందోళనలో పాల్గొన్న ఖుష్బూ, ఇతర మహిళా నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మందిని అరెస్టు చేసి వ్యాన్లో తరలించారు. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఖుష్బూ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా రాష్ట్రంలో అన్ని చోట్ల మహిళలకు భద్రత లేకుండా పోయిందని, విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాలిన్ సారీ చెప్పేంత దాకా పోరాటం ఆగదని కూడా ఆమె హెచ్చరించారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.